భూమిలో పుట్టి, భూమిలోనే పెరిగి, మళ్ళీ భూమిలోకి ఇంకిపోయే ముందు ఎన్ని ఫలాలనిచ్చిందండి మన తాటి చెట్టు. రేవులో తాటి చెట్టులా పెరుగుతున్నావు, నీ వల్ల ఏంటి లాభం అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారండి. మా సైడ్ తిడుతూ ఉంటారు. ఎవరినైనా తిట్టాల్సి వస్తే ఆ భాష వాడతారన్నమాట. అయితే అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసరికి మొన్న మీకు తాటి గుజ్జుతో తాటి వడలు చేసి చూపించాను కదా. ఆ మిగిలిన తాటి టెంకలు ఉంటాయి కదండి, ఆ టెంకల్ని ఇలా భూమిలో పెడితే ఇవి మళ్ళీ మనకి నాగుల చవితి, మనకి దీపావళి వెళ్ళిన తర్వాత 5వ రోజు నాగుల చవితి రోజున బుర్రగుంజు అది వేసి మనకి పుట్టలో పాలు వేస్తాం కదా, ఆ బుర్రగుంజు మనకి ఇక్కడ తయారవుతుందండి. అయితే ఇది కొన్ని రోజుల పాటు అలా, కొన్ని నెలల పాటు అలా ఉన్న తర్వాత చక్కగా మనకి మొలక వస్తుంది. అప్పుడు తీసుకుంటే చక్కగా బుర్రగుంజు తయారవుతుంది. లేదు దాన్ని అలా వదిలేస్తే తేగలు వస్తాయి. ఇంకా అలా వదిలేస్తే మళ్ళీ తాటి చెట్టు మొదలు చక్కగా స్టార్ట్ అవుతుంది. అయితే పుట్టినప్పటి నుంచి మళ్ళీ భూమిలోకి ఇంకిపోయే వరకు ఇన్ని ఫలాలను ఇచ్చే తాటి చెట్టుని ఎందుకు అలా అంటారో అర్థం కాదండి. తాటి బెరడు వచ్చేసరికి ఇంటి దూలాలకి, కాలువలు దాటడానికి పట్టిలా వేసుకుంటాము. అలాగే ఆకులతో ఇంటి కప్పు తయారు చేసుకుంటాము. ఇంకా ముంజకాయలు, తాటి బెల్లం వీటి సంగతి చెప్పాలా చెప్పండి కదా. సరే, అయితే ఇంకా ఈరోజు నేను సిమెంట్ పొయ్యి అనేది స్టాండర్డ్గా వేయించేసుకుంటున్నానండి. దీనికి సంబంధించి పూర్తిగా వివరం అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి అయితే మామూలుగా ఒక ఇటుకలతోటి అప్పటికప్పుడు పెట్టుకొని కట్టెల పొయ్యి మీద ఏదైనా వండుకోవాలంటే వండేసుకోవచ్చండి. కాకపోతే నేను స్టాండర్డ్గా ఎందుకు వేయించుకుంటున్నానంటే, ఇంకా న్యాచురల్గా కావాలంటే మన ఇంటి దగ్గర మట్టి ఉంటుందండి, మట్టితో చక్కగా అలుక్కోవచ్చు. ఎర్ర మట్టితో అలుక్కుంటే చక్కగా పొయ్యి కూడా నిండుగా ఉంటుంది. అయితే ఇక్కడ నాకు అంతా కూడా ఓపెన్ ప్లేస్ అండి. అయితే వర్షానికి, గాలికి ఇంకా అంతా కూడా కొంచెం పాడవుతుంది అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇలా అయితే స్టాండర్డ్గా ఉంటుంది కదా అని చెప్పి, తడిసినా ఏమీ కాదు అన్నట్టుగా ఒకసారి వేయించుకున్నామంటే ఇలాగా ఇంకా మనకి చాన్నాలు ఉంటుంది కదా అని చెప్పేసి. మెయిన్ ఏంటంటే అగ్నిహోత్రం గురించి అండి. సూర్యభగవానుడికి మనం ఆద్యం సమర్పిస్తాం కదా, అలాగే ఆ అగ్నిహోత్రం కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేయడం చాలా మంచిదంటండి. అయితే నాకు వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి, ఇక్కడ ప్లేస్ కూడా ఉంది కదా అని చెప్పి ఒకసారి స్టాండర్డ్గా వేయించేసుకుంటే ఏదైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా మనకి, పండగలు పర్వదినాల్లో చక్కగా అలాగా అగ్నిహోత్రం కూడా చేసుకోవచ్చు కదా అన్న విధంగా మీకు లాస్ట్ వీడియోలో నేను కూడా చూపించానండి. తొలి ఏకాదశి రోజుని మన కొత్త పొయ్యి ఓపెనింగ్ కూడానండి. ఇంకా అంటే మరి ఈ పొయ్యి మీద మీరు ఇంకేమీ వండరా అని అనేసానంటే అది వండుతానండి. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో పొయ్యి ఉంటుంది, దాని మీద పర్వదినాలప్పుడు మనం స్వామివారికి ప్రసాదం కూడా నీట్గా శుద్ధి చేసుకొని ఎలా అయితే వండుకుంటున్నామో, అలాగే దీని మీద కూడాను నేను మామూలుగా పొద్దున్నే పూజ అయితే అయిపోతుంది కాబట్టి అప్పుడు అగ్నిహోత్రం చేసేసుకొని మిగతా టైంలో నేను ఏమైనా వండుకోవాలనుకుంటే వండుకోవడానికి యూజ్ అవుతుంది కదా, అలా రెండిట్ల గురించి కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా నాకు ఉన్న ప్లేస్లోనే ఇలా నేనైతే యూజ్ చేసుకుంటున్నానండి. ఇది ఆగ్నేయం మూలమాట. ఆగ్నేయం మూలమూలని ఇంక ఇక్కడే పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడే నేనైతే ఇలాగ ఒక నాపరాయి పైన పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఈ నాపరాయి మీద పెట్టుకుంటే మనకి ఇక్కడ ఏదైనా గమ్ముని ఏదైనా చేయాల్సి వచ్చినా కూడా అవసరమైతే దీన్ని జరుపుకోవడానికి, మూవ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాగా ఒక నాపరాయి మీద వేపించుకుంటున్నానండి. అయితే టాపీ మేస్త్రి గారు వచ్చారన్నమాట మా ఇంటికి. చిన్న సిమెంట్ పని ఉందండి, దానికోసం వస్తే ఇలా నేను ఇసుక సిమెంట్ మిగిలింది కదా అని చెప్పేసి 4 ఇటుకలతో పొయ్యి వేస్తారా అంటే వేస్తానమ్మా అని వేస్తున్నారండి. అయితే అన్నారన్నమాట, వాళ్ళది తూర్పు సైడు శ్రీకాకుళం అన్నమాట. మా సైడు గుంత పొయ్యి అని వేసుకుంటాము. ఇలా ఇటుకలతో కాకుండా ఏదైనా ప్లాస్టిక్ డబ్బా లేదంటే ఐరన్ది ఉంటే కనుక దాన్ని మధ్యలో పెట్టి చుట్టూ కూడా సిమెంటు ఇసుక వేసి పోతతో చూసిన గుంత పొయ్యి అనేది వేస్తాము అని అనేసి అన్నారండి. సరే ఎందుకులే, ఇంక ఇటుకలు అయితే ఉన్నాయి కదా, ఇప్పుడైతే దీంతో వేసేసేయండి, తర్వాత చూద్దాంలే, అలాంటివి మా దగ్గర అయితే లేవు ఇప్పుడు అంటే ఇంకా అలాగా ఇటుకలతో అయితే వేస్తున్నారండి. అసలు ఈ పొయ్యి గురించి ఎందుకంటే అగ్నిహోత్రం గురించి చెప్పాను కదండి, నాకు తెలియదండి. చిన్నప్పుడే మా పెద్దమ్మ, మా నాన్నగారు వదినండి, అయితే ఎలా అంటే పొద్దున్నే 3:30 గంటలకి అలాగా వంట చేసేసుకునేవారు. అంటే క్యారేజీలు పెట్టుకోవడం, వ్యవసాయ పనులకి వెళ్ళడం కదా, తెల్లవారుజాము 3:30కి వండితే 6 గంటలకి ఎక్కడ వాళ్ళు అక్కడికే తినేసి సల్దానాలు అవిని మళ్ళీ ఆ వేడి అన్నాన్ని క్యారేజీల్లో కట్టుకొని పొలానికి వెళ్ళిపోయేవారు అనమాట. అప్పుడు అన్నం వండేటప్పుడు కట్టెల పొయ్యిలే కదండి మనకి, ఆ టైంలో ఇలా కట్టెల పొయ్యి వెలిగించిన తర్వాత ఎసరు పెట్టిన తర్వాత
బియ్యం ఎసరులో వేసే ముందు కడిగిన బియ్యాన్ని 3 సార్లు పొయ్యి చుట్టూ తిప్పి కొన్ని బియ్యం అలాగా 3 సార్లు మా పెద్దమ్మ పొయ్యిలో వేసేవారండి. మండుతూ ఉన్న అగ్నిలో వేసేవారన్నమాట. వేస్తే తర్వాత అలా ఎసరు ఉండేవారన్నమాట. అది ఎందుకు ఏంటని నేను అప్పుడైతే అడగలేదండి. కానీ రోజు కూడా పొద్దున్న సాయంత్రం కూడా వండేటప్పుడు అలా చేసేవారండి. అప్పుడు అనిపించిందన్నమాట, అది అగ్నిదేవుడికి మనం ఆవిస్సులు ఎలాగైతే సమర్పిస్తామో అలాగే ఆ యజ్ఞం అనేది అగ్నిదేవుడికి మనం ప్రసాద రూపంగా అలా రోజు పెట్టడం మంచిది అని చెప్పేసి. ఏమో నాకు తెలిసిందైతే అంతేనండి, అంతవరకు అర్థమైంది. నేను ఎందుకనేది నేనైతే అడగలేదు అప్పుడులో నా చిన్నప్పుడు. ఇంకా తర్వాత ఇంకా గ్యాస్ పొయ్యిలు అవి వచ్చేసినాయి కదండి, ఇంకా దాని మూలాన్ని ఇంకా అన్నీ కూడా తగ్గిపోయినాయి, అవన్నీ కూడా మర్చిపోయారు. అందుకని చెప్పి స్పెషల్ డేస్లో కాస్త అగ్నిహోత్రం లాగే చక్కగా మనం చాలా పవిత్రంగా దాన్ని భావించి ఆ స్వామికి అలాగా ఇవ్వడం మంచిది కదా అనిపించింది నాకు. ఇంకా అందుకని చెప్పి ఉపయోగపడుద్ది కదా అని. ఇక్కడ పొయ్యి చూడండి, పైన మనం ఇటుకలు మొత్తం కూడా 2 వరుసలు పెట్టాం కదా, గాలి వెళ్ళకపోతేనంటే పొగ వచ్చేస్తుందంట, మంట సరిగ్గా మండదని చెప్పేసి మళ్ళీ ఎత్తుగాను ఆ పైన గాలి వెళ్ళడం కోసం సిమెంట్వి వేశారండి. అలాగా అది చదురుగా ఉందా లేదా, 4 పలకలుగా కూర్చుంటుందా లేదా గిన్నె అనేది ఇలాగ చెక్ చేస్తున్నారండి. ఇదొక విధానం అంట. ఏదైనా ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలండి. మేము వేసేస్తాం పొయ్యి ఎంతసేపు వేయడం అని అనేసి అనుకుంటాం కదా, కానీ ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలండి, అప్పుడే దానికి అందం వస్తుంది కదా. ఇంకా నా పొయ్యి అయితే సింపుల్గా సరిపోతుందండి నా వరకు. ఏదైనా సరదాగా ఎప్పుడైనా వండుకోవడానికి కానీ, ఏదైనా విశేషమైన రోజుల్లో చక్కగా అలా అగ్నిహోత్రం చేసుకోవడానికి కానీ నీట్గా క్లీన్ చేసుకొని చక్కగా అప్పటికప్పుడు కాస్త పసుపు కుంకుమ రాసి చక్కగా చేసుకోవడానికి ఉపయోగపడుద్ది కదా అని చెప్పేసి. అయితే చేసిన ఇలా ఒక 1/2 అవర్లో వర్షం అయితే వచ్చేసిందండి. ఇంకా ఇది వెంటనే మళ్ళీ కరిగిపోతుందన్న భయంతో ఇంకా నైట్ అంతా మేమైతే ఇలాగ కవర్లు దానిపైన ఉండేటట్టు ఎగరకుండా ఇలాగ రాళ్ళు అవి పెట్టేశాము. తెల్లవారిన తర్వాత చూస్తే ఒక్క నీటి చుక్క కూడా పడలేదండి. సేఫ్గా చక్కగా నా పొయ్యి అయితే చిన్ని ముద్దుల పొయ్యి తయారైపోయింది అన్నమాట. చూసారు కదా. ఇంకా దీనికి ప్లాస్టింగ్ చేసి రంగు వేసుకొని అన్నీ చేసుకోవచ్చండి. కాకపోతే ఇప్పుడున్న నా దగ్గర ఉన్న సామాన్లతోటి ఇలా సింపుల్గా వేసేసారు. తర్వాత చూద్దాం మిగతా సంగతి. ఇంకా 2-3 రోజులు క్యూరింగ్ చేస్తే నీళ్ళు అవి పోస్తే గట్టిగా ఉంటుంది కదా తడుపుతుంటే. సరేనండి. అయితే ఇంతకీ నాకు ఈ చిన్న పొయ్యి చక్కగా క్యూట్గా తయారవడానికి కారణం ఎవరనుకుంటున్నారు? ఒక ఎలుక. ఆ ఎలుక వల్లే ఇదిగోండి ఆ మేస్త్రి గారు రావడం సిమెంట్ పని మీద నాకు ఆ పొయ్యి ఆలోచన రావడం, వేపించుకోవడం. ఏంటంటే ఇక్కడ ఈ గుమ్మం దగ్గర ఒక ఎలుకండి, ఇదంతా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 13-14 సంవత్సరాల నుంచి దగ్గరగా ఎంత గట్టిగా ఉన్న ఈ నేలని ఒక చిన్న ఎలక హోల్ ఎలా పెట్టిందో తెలియదండి. ఆ మూల నుంచి ఇదిగోండి నేను ఇప్పుడు ముగ్గులు అవి వేసుకున్నాను కదా, ఈ సీడీ కింద నుంచి ఈ పక్కకి హోల్ పెట్టేసింది. అయితే గుమ్మం దగ్గరే మనకి గడప ఉంటుంది కదండి. ఇక్కడ ఈ ముందే ఎలక తిరుగుతూ ఉంటే భయం కదా, ఇంట్లోకి వచ్చేస్తే మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో అన్న భయంతో ఇంకా అదంతా కూడా తవ్వి ఎంత గుల చేస్తే అంతవరకు కూడాను నీట్గా ఇలాగ సిమెంట్ అనేది చేపించుకున్నామండి. అయితే ఎలుక ఎంత కొండనైనా పిండి చేస్తుంది అని అన్న దానికి ఇదే నిదర్శనం అనుకుంటండి. మా ఇంటి దగ్గర మీరు నా వీడియోస్లో చూసే ఉంటారండి, ఈ పక్కకి ఆగ్నేయం మూలకి నేను ఇప్పుడు పొయ్యి వేపించుకున్న దగ్గరికి కిచెన్ పక్కకి పెద్ద కొండ ఉంటుంది అన్నమాట. అది అవతల వైపు నుంచి ఇప్పుడు నేను పార పెట్టాను చూడండి, కవర్ పెట్టి వైట్ కలర్ మీద, అక్కడ వరకు అవతల వైపు నుంచి ఇవతల వైపు వరకు కూడాను హోల్ పెట్టేసిందండి. మళ్ళీ నేను ఇప్పుడు గడ్డ పలుగు పెట్టిన కాడి నుంచి మళ్ళీ ఇప్పుడు గ్రీన్ కలర్ కవర్ కనిపిస్తుంది, చూపిస్తానండి మీకు. అక్కడ వరకు మళ్ళీ ఒక హోలు. అలాగా ఎంత దానికి ఎక్కడ వీలుంటే అక్కడికి అలాగా గుల చేసుకుంటూ హోల్స్ పెట్టుకొని వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే ఈ హోల్స్లో మనకి పాములు గట్ట తిరుగుతూ ఉంటాయండి. అంతా కూడా కొండ ప్రదేశం కదా, మట్టి బాగా ఎక్కువగా ఉంటుంది, చెట్లు అవిని. మన పక్కన కూడా చిన్న పార్క్ లాగా ఉంటుందండి, అందుకని పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. ఆ భయం ఏంటంటే 1-2 సార్లు మా అత్తయ్య గారు కూడా చూసారంట ఆ పాము ఆ హోల్లోకి వెళ్ళిపోవడం. అయితే ఇంకా భయం వేసి ఆ హోల్స్ అన్నీ కూడా పూడుస్తాము, మళ్ళీ వస్తుందండి. మళ్ళీ ఇదిగో రెండోసారి పూడ్చాము, మళ్ళీ ఇది డొల్ల చేయకుండా ఉంటే చాలని చూస్తున్నాము. ఇంకా దీని గురించి నేను ఆ మేస్త్రిని రమ్మని చెప్తే ఇంకా అలాగా ఆయన ద్వారా ఇదిగోండి నా పొయ్యి అనేది తయారైందన్నమాట. ఇంకా ఈ కట్టెల పొయ్యి మీద కట్టెలతో వండుకోవడం గురించి కానీ, అప్పుడప్పుడు రోజు కుదరకపోయినా విశేషమైన రోజుల్లో అగ్నిహోత్రం చేయడం గురించి కానీ, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇలా ఉంటాయి, ఇలా చేయడం మంచిది, ఇలా చేసేవాళ్ళము అని చెప్పడం మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఎంతో అవసరం అండి. వీలైనన్నాళ్ళు ఓపుకున్నన్నాళ్ళు భగవంతుడి శక్తినిచ్చేంత వరకు కూడా ఇలాంటివి చేసుకోవడం మంచిదని నా ఆలోచన అండి. ఏమంటారు? ఉంటానండి మరి.